వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. యాక్చువల్లీ ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. వాస్తవానికి ఈ రోజు ఎవరిది అని చెప్పేసి ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఈరోజు ఉద్యమకారుల రోజుగా మనం దీన్ని పరిగణించవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే ఉద్యమకారులు లేకపోతే ఈ రోజు ఎక్కడిది, తెలంగాణ ఎక్కడిది? వాస్తవానికి ఈరోజు ఉద్యమకారులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళని మనం సన్మానించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈరోజు మనతోని వరంగల్ జిల్లాలో ఒక నిఖార్సైన, నిజంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా నిఖార్సంగా ఉద్యమాలు చేసినటువంటి నీలం రాజ్ కిషోర్ గారు మనతోనే ఉన్నారు. సో వాస్తవానికి ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి చాలామంది ఉద్యమకారులకి పిలుపు వచ్చింది హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర. బట్ రాజ్ కిషోర్ గారికి పిలుపు వచ్చిందా రాలేదా? ప్రజెంట్ వరంగల్లో ఎందుకని ఉన్నారు ఇక్కడ? ఉద్యమకారుడిగా అనుభవాలు ఏమేమి ఉన్నాయి? ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వారు. ఇంకా అంటే చాలామంది ఉద్యమకారులు పార్టీలు చేంజ్ చేసుకున్నారు. బట్ నీలం రాజ్ కిషోర్ గారు ఇంకా ఇదే పార్టీలో స్టిల్ కంటిన్యూ అవుతా ఉన్నారు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పనిచేసినా కూడా నీలం రాజ్ కిషోర్ గారికి ఒక్క పదవి కూడా దక్కలేదు. ఎందుకని దక్కలేదు? ఏమైనా కక్ష పూరితం ఏమైనా జరిగిందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, ఫైన్. మళ్ళొకసారి వచ్చినందుకు బీవీఆర్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు. బాగానే ఉన్నాం. ఓకే సార్, నేను సూటిగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మీరు ఎందుకు సార్ ఇంకా ఈ వరంగల్లోనే ఉన్నారు? యాక్చువల్లీ మీరు ఉద్యమకారులు, మీకు యాక్చువల్లీ అక్కడ ఒక పిలుపు అనేది రావాలి. యాక్చువల్లీ వచ్చినా కూడా మీరు పోలేదా? పిలుపు రాలేదా? అసలు ఏం చెప్తారు? సహజంగా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు. ఆయనే ఉద్యమకారులకు కొంత ప్రాధాన్యత ఇద్దామనే టైప్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కోదండరాం సార్ను తీసుకొని దాన్ని మేము స్వాగతిస్తాం, కానీ గుర్తించాలి కదా. ఫస్ట్ బేసికల్గా రేవంత్ రెడ్డి గారే ఉద్యమకారుడు కాదు. ఉద్యమకారుడు అనేవాళ్ళు ఎవరు? నికార్సైన ఉద్యమకారులు ఎవరు? అసలు ఉద్యమంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసింది ఎవరు? సర్వస్వం కోల్పోయింది ఎవరు అన్నది గతంలో ఉన్న పోలీస్ రికార్డ్స్ను కానీ, గతంలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ను కానీ, గతంలో పనిచేసిన పత్రికా విలేకరులను కానీ, ఆనాటి ముఖ్య సంఘటనలో పాల్పంచుకున్న వాళ్ళ పేర్లను కానీ, అది ఒక చరిత్ర. ఆ చరిత్రలో నిక్షిప్తమై ఉన్న పేర్లను తీస్తే ఇప్పుడు బేసికల్గా గవర్నమెంట్ లెక్కలు చూస్తే కాన్స్టిట్యున్సీ యూనిట్ 119 నియోజకవర్గాలు కలిపితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి, ఏ అర్బన్ ఏరియా ఉంది, ఏ రూరల్ ఏరియా ఉంది, ఎక్కడ ఎవరు మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉత్సాహంగా ఉద్యమం చేసిళ్ళు, ఎక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినాయి, ఎక్కడ భీకరమైన పోరాటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మానుకోట తీసుకోండి, రాయనగూడెం తీసుకోండి, వరంగల్ తీసుకోండి, ఉద్యమ కేంద్రాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ ఉద్యమాన్ని నడిపిన దానిలో పతాక శీర్షికన ముందు భాగాన నిలిచిన నాయకులు ఎవరు అనేది ఆనాటి పోలీస్ వ్యవస్థ పెట్టిన కేసుల్లో కూడా కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పంపిన రిపోర్ట్లలో కానీ, ప్రముఖ వార్తాపత్రికలు న్యూస్ ఛానల్లో కానీ అవన్నీ ఉంటే అవన్నీ ఆధారంగా చేసుకొని వాళ్ళు పిలవాల్సింది ఉండే. కానీ చూద్దాం వాళ్ళు ఎవరిని పిలిచిళ్ళు ఏంది అనేది. నాకున్న చిన్న సమాచారం ప్రకారం కేవలం పార్టీ మారిన వాళ్ళను లేదా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారినే పిలిచినట్టుగా నాకున్న సమాచారం. ఓకే. అంటే ఈ రకంగా ఎందుకని జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీకు అంటే గత ప్రభుత్వం, అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్ని మాత్రమే పిలిపించుకున్నట్టుగా ఆ రోజు ఒక పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని మాత్రమే పిలిపించుకున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రం పిలిపించుకోవడం అనేది ఇది సర్వసాధారణం అని చెప్పేసి అనుకోవాలా దీన్ని? ఎట్లా అనుకోవాలి దీన్ని? లేదండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో అధికారికంగా ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం చేపట్టింది. అప్పుడు ఉదాహరణ తీసుకుంటే సాధు రాజేష్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, విద్యార్థి జేఏసీ నాయకుడు. అట్లా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి చెందని వారు, కేవలం ఉద్యమంలో ఉన్నవాళ్ళు, న్యూ డెమోక్రసీ పార్టీ అయితేనేమి, సిపిఐ అయితేనేమి, సిపిఎం అంటే కలిసి రాలేదు పోరాటంలో,
అట్లా వివిధ పార్టీలకు చెంది ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన వలీవుల్లా ఖాద్రి సిపిఐ పార్టీకి చెందిన నాయకుడు వీళ్ళందరినీ కూడా సమానంగా గుర్తించి ఆనాడు గౌరవించడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం ఇప్పుడు కనబడట్లేదు. ఓకే సార్. యాక్చువల్లీ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, ఉద్యమంలో మీ పాత్ర ఒకసారి చెప్పండి. 2014 వరకు మీరు చేసినటువంటి యాక్టివిటీస్ లైక్ ఘట్టాలు, ఎలాంటి ఘట్టాలను మీరు ఎదుర్కొన్నారు? అసలే అప్పటి పాత్ర ఒకసారి మళ్ళొకసారి చెప్పండి. వాస్తవంగా కేసీఆర్ గారు పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజే మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి కేసీఆర్ గారి ఉపన్యాసం, నేను నా సంకల్పాన్ని విడిచి ఏమైనా చేసేది ఉంటే రాళ్లతో కొట్టి చంపండి, తెలంగాణ రాష్ట్ర సాధనే నాకు ఏకైక ధ్యేయం అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారి మాటలకు ఆకర్షితులమై మేమందరం కూడా అప్పటి విద్యార్థి నాయకులుగా టీఆర్ఎస్ పార్టీలో అదే రోజు జాయిన్ అయ్యి పెద్దలు గౌరవులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమ బాట పట్టడం జరిగింది. తర్వాత జిల్లాకు రాగానే ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మొదట భావజాల వ్యాప్తి, అంటే ముందు మన ఇంటి ముందు ఉన్న వాళ్ళకు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకు, మన ఇంటి పక్క ఉన్న వాళ్ళకు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఎందుకోసం కావాలి, దేనికోసం కావాలి, భావజాల వ్యాప్తి చేయడం, కలిస్తే నమస్తే పెట్టుకోవడానికి బదులుగా జై తెలంగాణ అని అనుకోవడం, ఇట్లా భావజాల వ్యాప్తిలో మొదట మేము పనిచేసినాం. ఆ తర్వాత దీనిలోనే ఉద్యమంతో పాటు రాజకీయ కోణంలోనే సీట్ల ద్వారానే మనం తెలంగాణ సాధించుకుంటాం, మనం ఎలక్షన్లో పోటీ చేస్తాం అని చెప్పి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ ఏ గ్రామానికి, ఏ నియోజకవర్గానికి, ఎక్కడికి ఇన్ఛార్జ్ పంపినా కూడా అక్కడికి పోయి పనిచేయడం, ఎన్నికల ప్రచారం చేయడం, విద్యార్థి నాయకులుగా తెలంగాణ అంశాన్ని, తెలంగాణ ప్రాముఖ్యతను పల్లె పల్లెలో వివరించి చెప్పడం. ఆ తర్వాత 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలతోని గవర్నమెంట్లో జాయిన్ అయ్యి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు కాకపోవడంతో గవర్నమెంట్ నుంచి బయటికి రావడం, ఇక్కడ వరంగల్ లాంటి ఉద్యమ కేంద్ర బిందువు జిల్లా నుంచి 10 మంది, మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొనడం, మంత్రి పదవులు ఆశ చూపడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా హన్మకొండ ఎమ్మెల్యే, పరకాల ఎమ్మెల్యే వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ల దాడులు చేయడం, రాస్తారోకోలు చేయడం, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడం. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కరీంనగర్ ఉప ఎన్నిక, కేసీఆర్ గారు ఉప ఎన్నికల్లో పనిచేయడం, ఆ తర్వాత స్థానిక సంస్థలలో పనిచేయడం, మళ్ళీ 2009 ఎన్నికల్లో పనిచేయడం, పార్టీ డీలా పడిపోవడం, 10 సీట్లు అయినా అలుపెరగకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమం అయితేనేమి, ఇటు ఉద్యమ కార్యాచరణనైతేనేమి, అది విద్యార్థి నాయకునిగా, పార్టీ కార్యకర్తగా, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో భాగంగా ఇటు ఉద్యమంలో ముందుండుకుంటూ 2014 వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సంబురాలు జరిపేంత వరకు కూడా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు ఉద్యమాల్లో మీరు చేసినటువంటి అవి ఇవి చెప్పుకున్నారు. ఓకే, ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకున్నాము. మీ టీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలో ఉంది. సార్ మీకు ఎందుకని సార్ మిమ్మల్ని పక్కన పెట్టిల్లా? ఎలాంటి గౌరవప్రదమైనటువంటి ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వకుండా అందులో నికార్సంగా ఫైట్ చేసినటువంటి మీకు నేను అనేది సపరేట్గా మీ గురించి అంటా ఉన్నాను. ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టిందా? ఇక్కడ అధిష్టానం, వరంగల్ జిల్లా అధిష్టానం మిమ్మల్ని పక్కన పెట్టిందా? మీకు ఏం పోస్ట్ ఎందుకని ఇవ్వలేదు? దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ కారణం నాకు కూడా ఇంతవరకు దొరకట్లేదు. నేను అనుకునేది మట్టుకే మీతో పంచుకుంటాను. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? కొండా సురేఖ. కొండా సురేఖ గారు ఉద్యమంలో లేరు. వాళ్ళు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు. వాళ్ళ పార్టీకి వస్తే వాళ్ళకు ఇక్కడ టికెట్ కేటాయించడం, మేమందరం కూడా కలిసి పనిచేయడం, వారు ఎమ్మెల్యే కావడం. ఆ తర్వాత రూరల్ ప్రాంతం అయితేనో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, ఇట్లా తదితర అవకాశాలు ఇవి రానప్పుడు నామినేటెడ్. అందులో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అవన్నీ ఉంటాయి. కానీ అర్బన్ ఏరియాలో ఉన్నాం మేమందరం కూడా. అర్బన్ ఏరియాలో అయితే కార్పొరేటర్, లేకుంటే ఎమ్మెల్యే, లేకుంటే నామినేటెడ్ పోస్టే రావాలి. ఆనాటి గవర్నమెంట్లో లైబ్రరీ చైర్మన్స్ కానీ, స్టేట్ డైరెక్టర్స్ కానీ, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ కొంత సిఫారసు అనేది చెయ్యక, మా రిప్రజెంటేషన్ ఈ ప్రాంతం నుంచి ఈ నాయకుడు కష్టపడ్డాడు, ఈ నాయకునికి ఇవ్వాలి అని చెప్పి రిప్రజెంటేషన్ పోకపోవడం వల్ల మొదటి
గవర్నమెంట్ లోపల మేము గుర్తింపుకు నోచుకోలేదు. అదే హన్మకొండ గానీ, పరకాల గానీ, నర్సంపేట గానీ తదితర ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ఉద్యమకారులను గుర్తించడం జరిగింది. ఏదో ఒక నామినేటెడో లేకుంటే టికెట్ ఇవ్వడమో, లేకుంటే ఏదో ఒక కాడ అకామిడేట్ చేయడం జరిగింది. కానీ మా వరంగల్ ప్రాంతంకి వచ్చే వరకు పర్టికులర్‌గా విద్యార్థి నాయకునిగా ఎంతో యాక్టివ్‌గా మానుకోట ఘటనలో ముందు పనిచేసిన పాపమో మరేందో తెలవదు గానీ, ఆ రోజు నన్ను గుర్తించలేదు. నాకు అవకాశం ఇటు కార్పొరేటర్‌గా ఇవ్వలేదు, అటు నామినేటెడ్‌లో ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవడం, అప్పుడున్న నన్నపనేని నరేంద్ర గారు మేయర్‌గా ఉండడం, ఆమె పోయినా కూడా నేను అదే సామాజిక వర్గానికి చెందిన నేతగా, విద్యార్థి నాయకునిగా ఇక్కడ నా సామాజిక వర్గం ఎక్కువుంది. బీసీ విద్యార్థి నాయకునికి టికెట్ ఇయ్యలేదు. మీరిచ్చిన టికెట్లన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇచ్చిళ్ళు. కాబట్టి బీసీ సామాజిక వర్గం ఇది బీసీ కాన్స్టిట్యున్సీ. నాకు టికెట్ ఇయ్యండి అని చెప్పి అన్ని వర్గాల మద్దతు కూడగట్టి ర్యాలీలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పార్టీలో అందరికి ఇచ్చినప్పటికీ కూడా ఆనాటి మేయరు, ఈనాటి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఆ టైంలో కూడా అవకాశం ఉన్నప్పటికీ, రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వడం. అక్కడ 2016 కార్పొరేషన్ ఎన్నికలు, 2021 కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేవరకి మళ్ళీ నాయకుడు అనేది మారడం. 2016 ఎన్నికలప్పుడు హరీష్ రావు గారు ఇన్ఛార్జ్‌గా వచ్చిన 2021లో ఇన్ఛార్జ్ ఎవరు లేకపోవడం, ఎమ్మెల్యేలకే సుప్రీం పవర్స్ ఇయ్యడం, ఎమ్మెల్యేలకు నచ్చినోళ్ళకే టికెట్లు ఇయ్యడం, ఉద్యమకారులు లేరు, ఎవరు లేరు, వాళ్ళకు నచ్చినోళ్ళకే టికెట్, వాళ్ళకి నచ్చనోళ్ళకు టికెట్ ఇవ్వకపోవడం. ఇట్లాంటి సంఘటనల వల్ల టికెట్ రాలేదు. సరే టికెట్ పోతే పోయింది. నామినేటెడ్ అన్న పార్టీ గుర్తించాలి కదా కష్టాన్ని అని చెప్పి ఉంటే దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే సిఫారసు లెటరు, మంత్రి సిఫారసు లెటరు ఖచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాలి. ఎమ్మెల్యే ఆశీస్సులున్నా మంత్రి ఆశీస్సులు ఉండాలి. వీళ్ళిద్దరు కలిసిపోయి చెప్పాలి. ఈ వరంగల్ తూర్పుల ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే మంత్రి ఒప్పుకోరు, మంత్రి ఒప్పుకుంటే ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆనాటి మంత్రి దయాకర్ రావు గారు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ప్రదీప్ రావు గారికి లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం. ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్య వర్గ పోరులు. ఇందులో భాగంగా అసలు సిసలైన నికార్సైన ఉద్యమకారులకు అన్యాయం జరగడం. కొంత మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి పోస్టులు ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ మేరకు పోయిండు, తెచ్చుకున్నాడు, వాళ్ళని అకామిడేట్ చేసిండు. కానీ ఒక ఉద్యమకారులకు వచ్చేవరకే కొంత నిర్లిప్తత, కొంత నిరాదరణ, కొంత పట్టించుకోకపోవడం లాంటివి జరిగినాయి. అట్లా మాకు అన్యాయం జరిగింది. పార్టీ కూడా దానికి తగిన మూల్యం చెల్లించుకున్నది. ఉద్యమకారులను గుర్తించకపోవడం వల్ల, ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించడం వల్లనే ఈనాడు పార్టీకి దుస్థితి దాపరించింది. అయినా ఆనాడు ఎవరైతే ముందు ముందు ఉండి మొత్తం పార్టీని మేమే మోసినామని చెప్పి నటించిల్లో వాళ్ళందరూ కూడా ఇలా పార్టీలు ఎవరు లేరు. పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి అధికారాన్ని ఎంజాయ్ చేసి పార్టీ మాదే అనే స్థాయిలో డాంబికాలకు పోయిన వ్యక్తులు అధికారం పోగానే ఎవరు కనబడట్లేదు, అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ పునాది రాళ్ళమైన మేమే ఉన్నాం, కేసీఆర్ గారు వెంట మేమే నడుస్తాం. ఖచ్చితంగా మళ్ళీ పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మా భుజస్కంధాల మీదనే ఉన్నది. ఓకే. సార్ ఇక్కడ ఉద్యమకారుడిగా మీ మీద ఎన్ని కేసులు పడ్డాయి సార్? అంటే మీరు చాలా ఉద్యమాల్లో భాగస్వాములై ఉన్నారు. కేసుల పరంగా చూసుకుంటే మీ మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఇప్పటికన్నీ కంప్లీట్‌గా తొలగిపోయాయా? ఇంకేమైనా ఉందా? తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తివేయడానికి తీసిన జీవో ప్రకారంగా కేసులన్నీ పోయినాయి. ఒక్క కేసు మట్టుకు మిగిలి ఉండేది. ఆ ఒక్క కేసు మట్టుకు ఆనాటి సుధీర్ కుమార్ గారు అనుకుంటా, వరంగల్ పోలీస్ కమిషనర్ వారు తనకున్న విశిష్ట అధికారాలతోని దాన్ని మూసివేయడం జరిగింది. దాంతోని మా కేసులన్నీ కూడా ఉద్యమ కేసులన్నీ పోయినాయి. ఇప్పుడున్న కేసు ఒకటే ఒకటి ఉన్నది. అది కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి మీద పోరాటం చేసినప్పుడు పెట్టిన కేసు. అది కూడా పోలీసు వాళ్ళు పెట్టింది. ఆ ఒక్క కేసే ఉంది. ఉద్యమంలో మహిబాద్‌లో అయితేనేమి, నర్సంపేటలో అయితేనేమి, హన్మకొండలో అయితేనేమి, వరంగల్‌లో అయితేనేమి, హైదరాబాద్‌లో అయితేనేమి, జనగాంలో అయితేనేమి, ములుగులో అయితేనేమి, ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉద్యమ నేపథ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒకసారి మేము ఆనాటి ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ఈనాటి ప్రజాభవన్ దాన్ని కూడా ముట్టడించే ప్రక్రియకు పూనుకున్నాం విద్యార్థి విభాగం అంతా బాల్క సుమన్ నేతృత్వంలో. అప్పుడు కూడా మా మీద కేసులైనాయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. ఇట్లా రకరకాలుగా ఉద్యమ అవసరాల నిమిత్తం ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడికి పోయి పోరాటం చేయడం వల్ల ఇప్పుడు మానుకోట ఘటన మహిబాద్‌లో కేసు అయింది, నర్సంపేటలో కేసులైనాయి, హన్మకొండలో కేసులైనాయి, వరంగల్‌లో కేసులైనాయి. ఒకసారి
ఏదో పని మీద కరీంనగర్ పోయినాం, మా విద్యార్థి సోదరులు అక్కడ ధర్నా చేస్తున్నారు, రాస్తారోకోలో కూర్చున్నాం, అక్కడ కూడా కేసు అయింది. హైదరాబాద్లో కేసు అయింది, జనగాంలో అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు హైదరాబాద్లో, ఇటు కరీంనగర్లో, ఇటు ఇదంతా కూడా అప్పుడు ఉద్యమ అవసరాల నిమిత్తం ప్రత్యక్షంగా పాల్పంచుకున్నప్పుడు పోలీసు వ్యవస్థ గుర్తించి మరి కేసుల్లో పేరు పెట్టేది. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు మీరేం చేసేవాళ్ళు, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? రెండిటికి ఆన్సర్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తెల్లారితే తెలంగాణ, తెగిస్తేనే తెలంగాణ, చావో రేవో పోరాడాలి, సాధించాలి అనే నిదానాన్ని ఎత్తుకొని ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ ఈ ప్రాంత బానిస సంఖ్యల విముక్తి కోసం భావజాల వ్యాప్తి చేసుకుంటూ అసలు తెలంగాణ వస్తే ఏమవుతుంది ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోరాటంలో భాగస్వాములైనం, బ్రహ్మాండంగా పోరాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనేది మా ట్యాగ్ లైన్ ఉండే. నీళ్ళ గోస తీరింది, నిధుల గోస తీరింది, నియామకాలు మట్టుకు కొంచెం వెనుకబడ్డది. అది ఒకటేసారి కాదు, ఒక టర్మ్లో నీళ్ళు అయినాయి, ఒక టర్మ్లో నిధులు అయినాయి, ఇంకో టర్మ్ అవకాశం ఇచ్చేది ఉంటే నియామకాల ప్రక్రియ కూడా పూర్తి అయిపోవు కావచ్చు. కానీ ప్రజలు అధికార మార్పిడి చేయడం వల్ల ఆ అవకాశం మాకు దక్కలేదు. మళ్ళీ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం. ఇప్పుడు చూడండి, ఇంత మాట్లాడుతున్నారు, వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, కానీ ఒక్కరికి కూడా దమ్ము ధైర్యం లేదు. కాకతీయ కళాతోరణాన్ని రాచముద్ర నుంచి తొలగిస్తే మాట్లాడే దమ్ము ధైర్యం ఒకరికి లేదు. ఇక్కడ నుంచి మంత్రి ఉన్నప్పటికి కూడా ఆ ఊసెత్తట్లేదు, దాని మీద మాట్లాడట్లేదు. రాచరికపు చిహ్నాలు ఏందండి చార్మినారు, కాకతీయ కళాతోరణం? పిచ్చా పైచ్చా వీళ్ళకేమన్నా? అసలు పాలన చేతగాని ఎదవలు వీళ్ళంతా. ఇప్పుడు ఇంటర్నేషనల్ వారీగా హైదరాబాద్కు ఒక గుర్తింపు తీసుకొచ్చింది చార్మినార్. అమెరికా అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అట్లనే హైదరాబాద్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది చార్మినార్ గుర్తుకొస్తుంది. వరంగల్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది కాకతీయ కళాతోరణం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ కా షాన్ అంటారు. వరంగల్ రాజుల పరిపాలన విజయనగర సామ్రాజ్యం తర్వాత అంత ప్రాశస్తం చెందిన పాలన ఇది వరంగల్ కాకతీయులది. గొలుసుకట్టు అనే విధానాన్ని, టెక్నాలజీని తీసుకొచ్చింది వాళ్ళు. ఎటువంటి బేస్మెంట్ లేకుండా ఓన్లీ శాండ్ మీద అంత రాళ్లతోని కట్టడాలు నిర్మించింది వాళ్ళు. నీళ్ళలో వేస్తే మునుగని ఇటుకలతోని నిర్మాణాలు చేసింది వాళ్ళు. ఈరోజు యునెస్కో గుర్తించిన ఆలయాలు కట్టింది వాళ్ళు. బ్రహ్మాండమైన పాలన, స్పర్శవేది లింగం, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, ఎన్నో మచ్చుతునుకలు, చరిత్ర నిగూఢంగా గప్పున్నది కాకతీయుల కాలం నాటి. అసలు అంచెల కోటలు నిర్మించి మట్టి కోట, రాతి కోట, అగాధం ఇవన్నీ పెట్టి ఆనాటి సైన్స్ అండ్ టెక్నాలజీని వాడి శత్రు దుర్భేద్యంగా ఉంచి పరిపాలన కొనసాగించి ప్రజల్లోపల మన్ననలు పొందిన మన రాజులు కాకతీయ రాజులు. వాళ్ళ కీర్తి తోరణాన్ని ఈనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం నుంచి తీస్తే ఒక వరంగల్ బిడ్డలుగా ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మౌనం వహించడం అనేది ఇలా చాతగానితనానికి నిదర్శనం. ఈ నువ్వు ఎమ్మెల్యే అవుతావుగాక, నువ్వు మంత్రి అవుతావుగాక, కానీ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? పోరాటాల పురిటిగడ్డ, ఓరుగల్లు గడ్డ మించలు వచ్చినావు. నీ పౌరుషం ఎట్లుండాలి? ఉపన్యాసాలలో చెప్పినావు కదా, రాణి రుద్రమ మరో రాణి రుద్రమ అని. రాణి రుద్రమ ఆనవాలే తీసేసినప్పుడు నీ గొంతుకేది, నీ వాయిస్ ఏది, ఎక్కడ వినపడుతుంది, నీ పోరాటం ఏది? ఆ మంత్రివర్గ సమావేశంలో కూర్చొని నువ్వు ఆమోదం తెలిపినాక వరంగల్ బిడ్డ ఎట్లవైతే వరంగల్ పౌరుషం ఎట్లుంటుంది? ఇది సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళని. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎట్టకెళ్ళకి ముద్రించడం అయిపోయింది కంప్లీట్. సో అది పక్కన పెడదాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గీతం. సార్, ఇక్కడ జయ జయ హే తెలంగాణ ఈ గీతంకి సంబంధించి కొన్ని అంటే నెగిటివ్ రోల్లో కొంత ప్రచారం జరుగుతూ ఉంది బయట అందశ్రీ గారి పైన. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఆనాడు పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారో నేను స్వయంగా చూడలేదు, వినలేదు. కానీ మాకున్న సమాచారం మట్టుకు ఆఫ్ ద రికార్డులో జయ జయ హే తెలంగాణ అనేది మన రాష్ట్ర గీతంగా ఆల్మోస్ట్ ఆల్ అంతా ఓకే అయింది. చిన్న చిన్న చేంజెస్ కూడా చేయడం జరిగింది. 10 జిల్లాల కాడ పలు జిల్లాలు, ఎందుకంటే కేసీఆర్ గారు జిల్లాలు పెంచే ఆలోచనలు ఉన్నారు కాబట్టి 10 జిల్లాల కాడ పలు జిల్లాల తెలంగాణ, ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ చేంజెస్ కూడా ఫైనలైజ్ అయిపోయి రాష్ట్ర గీతంగా ఆమోదించే సమయంలో అప్పుడు ఏం జరిగిందో
అధికారికంగా ఆమోదించలేదు అనే మాట వాస్తవమే. కానీ తెలంగాణ ప్రాంతంలో ఏ ఉద్యమకారుడైనా, ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనైనా, కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో నడిచిన వాళ్ళు ఎవరినైనా కూడా ఇది రాష్ట్రగీతంగా ఫైనలైజ్ దాదాపుగా అయింది అనే మాట మట్టుకు వాస్తవం. అది దానిలో ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు, ఉండవు కూడా. ఓకే. సార్, ఈరోజు ఉద్యమకారుల రోజుగా ప్రకటించడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి ఈరోజు ఉద్యమకారుల రోజుగా ప్రకటించవచ్చా? మీకేం అనిపిస్తుంది దీన్ని బట్టి? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిన్నప్పుడు మనం స్కూల్కి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్లో ఉండేది. అట్లనే ఒక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రాన్ని స్వప్నించి కాంక్షించి దానికోసం సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి సిద్ధించి ఆ రాష్ట్రంలో ఫలాలను అనుభవిస్తున్న తరుణంలో ఆ ఏకైక అదృష్టం దక్కిన ఆ ఆ జనరేషన్ మన జనరేషన్ అయి ఉంటుంది. కాబట్టి మనం దీన్ని గర్వంగా చెప్పొచ్చు. మేము భాగస్వాములైనాం. మేము ఒక కలగన్నాం, తెలంగాణ రాష్ట్రం అనే ఒక కలగన్నాం. ఆ కళ కోసం కష్టించినాం, కష్టపడ్డాం, ఎన్నో ఉత్థాన పతనాలు చూసినాం, ఎన్నో కష్ట సుఖాలను అనుభవించినాం, పోరాటం కొనసాగించినాం, అంతిమంగా లక్ష్యాన్ని ముద్దాడినాం. వచ్చిన రాష్ట్రంలో స్వేచ్ఛా ఫలాలు అనుభవించుకుంటూ మళ్ళీ ప్రజా సంక్షేమం కోసం మళ్ళీ పోరాటంలో నిమగ్నమై ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించింది, ఈ రాష్ట్రం ఇవాళ ఏర్పడ్డది అంటే దీని వెనుక ఖచ్చితంగా ఉద్యమకారుల పాత్ర, వాళ్ళ భాగస్వామ్యం, వాళ్ళ త్యాగాలు అనేటివి అయితే ఉన్నాయి. పెద్దలు కేసీఆర్ గారి దిశానిర్దేశంలో కేసీఆర్ గారు ముందు నడవగా వారి వెంట 10 జిల్లాల పిల్లలందరూ కూడా 10 జిల్లాల్లో ఉన్న వివిధ వర్గాలు, వ్యాపార వర్గాలు అయితేనేమి, ఉద్యోగ వర్గాలు అయితేనేమి, విద్యార్థి లోకం అయితేనేమి, సబ్బండ వర్ణాలు, కుల సంఘాలు, మహిళా లోకం అందరూ కూడా వారి వెంట నడిచి నినదించి పోరాటం చేసి సబ్బండ వర్ణాలన్నీ రోడ్డెక్కి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. దీనిలో లాఠీ దెబ్బలకు, తూటాలకు, కేసులకు విరవకుండా ముందు నడిచిన వాళ్ళే ఉద్యమకారులు. ఎందుకంటే ఆనాటి పోలీసు వ్యవస్థను, ఆనాటి అధికార పార్టీ పెట్టిన ఇబ్బందులను తట్టుకొని నిలిచి ఒక్కడు ముందుండి పోరాటం చేస్తే ఆ ఒక్కని వెంట 100 మంది కదిలొచ్చేది. ఆ 100 మంది 1000 మందిని ప్రభావితం చేసేది. ఈ రకంగా చైన్ లింక్గా ఉద్యమం అనేది వ్యాప్తి చెందేది. ఆ వ్యాప్తికి కారణమైన వాడు ముందు నడిచిన ఒక్కడే, ఆ కేసుల పాలైన వాళ్ళే ఉద్యమకారులు. వాళ్ళ పోరాట ఫలితంగానే ఈనాడు ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈరోజు ఉద్యమకారుల దినంగా జరపడంలో తప్పేం లేదు. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరుగా ఇప్పుడు ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? అదేదైనా సరే ఒక ఉద్యమకారుడిగా ఫైనల్ వన్. ఇంకా విన్నవించేది ఏం లేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గం మరియు మా జిల్లాకు చెందిన మంత్రి గారు గౌరవ కొండా సురేఖ గారు అందరికీ కూడా నేను సూటిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను, 6 హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజలకు ఇచ్చిన నివేదిక అది, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో అది. దాంతోపాటు మీరు ఆల్రెడీ నిరుద్యోగ భృతి ఎగరగొట్టేసిళ్ళు. పెద్ద సభ పెట్టి, నిరుద్యోగుల సభ పెట్టి అందులో డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగ భృతి మేము అనలేదే, మేము ఎక్కడన్నాం అని చెప్పి సాఫీగా సాదాల దాన్ని ఎగరగొట్టేసిండు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఏం చేస్తారో చూస్తాం. 6 గ్యారంటీలు అమలు చేయాలి, 420 హామీలు మీరు సభలు పెట్టి చెప్పినవి చేయాలి. ఇయాటి వరకు 6 నెలల పాలన దగ్గరగా వచ్చింది. ఎక్కడ ఒక తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకంతో మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. పెన్షన్ పెంచిన దాఖలాలు లేవు. ఏదో ఉచిత ఫ్రీ బస్ అని చెప్పి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా 2వ నెల మీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా అనుభవించిన వినియోగదారుడు కూడా లేడు. వీటిని అమలు చేయాలి. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా ఉద్యమకారులందరూ కూడా మీ కేసుల వివరాలు ఇవ్వండి. ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం ఇచ్చే పూజ్య నాది అని చెప్పి మీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి
ఉద్యమకారుల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఏ జిల్లాకు చెందిన మంత్రులు, ఏ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావాలి. అటు ప్రజల పక్షాన, ఇటు ఉద్యమకారుల పక్షాన మీరందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో తెలియదు కానీ ఈ హామీలను నెరవేర్చే బాధ్యత మీదే ఉంటుంది. దీన్ని విస్మరిస్తే మట్టుకు మళ్ళీ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరగనిచ్చడానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, ఇదే వరంగల్ నుంచి వెళ్ళి మీరు ఒక్కరేనా ఇంకెవరైనా వెళ్ళలేదా? ఐ మీన్ ఎక్కడ అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి అఫీషియల్గా ఆహ్వానం అందనటువంటి వ్యక్తుల్లో మీరున్నారు. ఇంకెవరైనా ఉన్నారా మీ సహచర ఉద్యమకారులు? చాలామంది మాతో ఉద్యమం చేసిన వాళ్ళు అందరూ కూడా వరంగల్నే ఉన్నారు. అసలు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎంతమందిని పిలిచిళ్ళు, ఎవరు పోతున్నారు, ఎవరు పోయిళ్ళు, అక్కడ ఎవరు ఉన్నారు అనేది చూస్తే కానీ తెలియదు కదా. అసలు వాళ్ళు పిలిచింది ఎవరు, పిలవడానికి వాళ్ళు వాడిన ప్రామాణికం ఏంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేస్తే అర్థమవుతుంది. వాళ్ళ పార్టీలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయి జాయిన్ అయినందున పిలుచుకున్నారా, ఆ పార్టీలు ఉన్నోళ్ళనే పిలుచుకున్నారా, లేకుంటే నికార్సైన ఉద్యమకారులను పిలిచిల్లా అనేది చూడాలి. సభ జరిగినాక చూడాలి, వేచి చూడాలి. అమరవీరుల కుటుంబాలను అయితే కొంత న్యాయంగానే పిలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. కానీ ఉద్యమకారుల కాడికి వచ్చే వరకే కొంత వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళను, ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళనే పిలుస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎవరు కానీ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు. ఇటు విద్యార్థి లోకము, ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళని బైకాట్ చేసి వాళ్ళ ఇల్లు ముట్టడి చేసి అవన్నీ చేస్తే అప్పుడు ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడిల్లు. అది కూడా ఆంధ్ర ప్రాంత నాయకుల దుష్ట రాజకీయాలు భరించలేక ఎంపీలో పార్లమెంట్లో కొంత కొట్లాడినమాట వాస్తవం. కానీ లోకల్లో ఎమ్మెల్యేలు మట్టుకు ఆనాటి ముఖ్యమంత్రుల కింద దాసోహం అన్నారు కానీ ఎవరు ఉద్యమంలో కలిసి రాలేదు, అధికార పార్టీని వీడి రాలేదు, ఒక డాక్టర్ రాజయ్య గారు తప్ప. ఆటోమేటిక్గా వాళ్ళకు ఉద్యమకారులని చెప్పుకునే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించిళ్ళు కానీ రోడ్ల మీదకి వచ్చి నినదించిన వాళ్ళు కాదు, జై తెలంగాణ అని అన్నోళ్ళు కూడా కాదు. అమ్మని అమ్మ అని పిలవడానికి కూడా సిగ్గుపడ్డోళ్ళు అండి వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. అమ్మ అంటే వాళ్ళు మన ప్రాంతం తెలంగాణ, అమ్మ కాదా? అమ్మని అమ్మ అని పిలవడానికి కూడా సిగ్గుపడ్డారు వీళ్ళు ఆనాడు. నువ్వు జై తెలంగాణ అంటేనే పోతాం లేకుంటే పోమని చెప్పి ఇండ్ల ముందు ధర్నా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి విద్యార్థి నాయకులుగా. అట్లాంటి వాళ్ళు ఈనాడు ఉద్యమకారులు అని చెప్పుకుంటారు. కానీ అసలు సిసలైన ఉద్యమకారులకు వాళ్ళు పిలిపియలేదు, గుర్తించలేదు. రైట్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీద చూసుకున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.